బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోల్కతా డాక్టర్ కేసులో దోషి సంజయ్ రాయ్ కి జీవిత ఖైదు ఖరారు చేస్తూ తుది తీర్పు వెల్లడించింది కోల్కతాలోని సిల్దా సిబిఐ కోర్టు. ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తీర్పును వెలువరించింది. సిబిఐ సిల్దా కోర్టులో మనం మార్నింగ్ హియరింగ్స్ కూడా చూసాము. ఇరువురి వాదనలు విన్నటువంటి కోర్టు ఇప్పుడు తీర్పును ప్రకటించింది. సంజయ్ రాయ్ కి జీవిత ఖైదును ఖరారు చేస్తూ తుది తీర్పును వెల్లడించింది సిల్దా సిబిఐ కోర్టు. ఘటన మనం చూస్తే ఆగస్టు 9న 2024లో జరిగింది. అయితే తీర్పు జనవరి 20కి వచ్చింది. అంటే మొత్తం ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తీర్పు రావటం మనం చూస్తూ ఉన్నాము. కోల్కతా డాక్టర్ కేసులో దోషి సంజయ్ రాయ్ కి జీవిత ఖైదు ఖరారు చేసింది. కోల్కతాలోని సిల్దా సిబిఐ కోర్టు ముందు ఈ రోజు మార్నింగ్ 2 వర్గాలకు సంబంధించినటువంటి వారు తమ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి సిబిఐ సిల్దా కోర్టు ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడు సంజయ్ రాయ్ కి జీవిత ఖైదును ఖరారు చేస్తూ తుది తీర్పును వెలువరించింది. ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తీర్పు వెలువడటం మనం చూస్తూ ఉన్నాము. అయితే కోర్టు నుంచి బయటకు వచ్చేటువంటి టైంలో కూడా సంజయ్ রায় చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తాను ఏ తప్పు చేయలేదని ఒకవైపు చెప్తూ ఉన్నారు. এটা সেই কারণে আমি এই সঞ্জয় রায়কে এই কেসে কোন রকম মৃত্যুদণ্ড না দিয়ে সর্বোচ্চ সাজা তাকে আমৃত্যু কারাবাস এবং তার সঙ্গে ফাইন যে 3টে ধারায় তাকে দোষী সাব্যস্ত করা হয়েছিল বিএনএস অ্যাক্ট, সেই বিএনএস অ্যাক্টের 64, 66 এবং 103-এর 1 এই 3টে ধারায় তাকে 64 এবং 103-এর 1-এ তাকে যাবজ্জীবন সাজার ঘোষণা করা হয়েছে এবং যে 66 বিএনএস অ্যাক্টে সেখানে যে ধর্ষণ এবং ধর্ষণের সময়ের পরে যে অত্যাচার যাতে মৃত্যু হতে পারত সেই কারণে তার আমৃত্যু কারাবাস দিয়েছেন এবং সবাই নাগরিক সমাজ, জুনিয়র ডাক্তার, ভিকটিমের পরিবার সবাই দাবি করেছিল যে সঞ্জয় রায় যে প্রধান অভিযুক্ত আর্জিকর దేశంలో సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సిల్దా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. దోషి సంజయ్ రాయ్ కు జీవిత ఖైదును విధించింది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్య కేసులో దోషికి జీవిత ఖైదు, ముఖ్యంగా మరణం సంభవించేంత వరకు కూడా జైల్లోనే ఉండే విధంగా జీవిత ఖైదుని సిల్దా సిబిఐ ప్రత్యేక కోర్టు విధించడం జరిగింది. ఇటు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ కింద ముఖ్యంగా 64, 66, 103, 1 సెక్షన్స్ కింద అతనిపైన అభియోగాలు నమోదయ్యాయి. వాటి ఆధారంగా సాక్ష్యాలు సిబిఐ ప్రొడ్యూస్ చేసిన సాక్ష్యాలు ఆధారాలని బేస్ చేసుకుని సిబిఐ ప్రత్యేక కోర్టు ముఖ్యంగా సిబిఐ మరణశిక్ష విధించాలి. ఇటు మమతా బెనర్జీ కూడా పశ్చిమ బెంగాల్ సీఎం కూడా దోషికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అలాగే బాధితురాలి తల్లిదండ్రులు కూడా మరణశిక్ష విధించాలని డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఇటు సంజయ్ రాయ్ ప్రత్యామ్నాయ శిక్షను విధించాలి, తనకి మరణశిక్ష విధించవద్దు అని చెప్పి కోర్టును కోరడం జరిగింది. అలాగే ఇటు సంజయ్ రాయ్ తరపు న్యాయవాది కూడా ఇటు అతను మారడానికి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో, సో ఎందుకు మారడానికి అవకాశం ఉండదో కూడా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి సో మరణశిక్ష విధించవద్దని చెప్పి కోర్టును కోరడం జరిగింది. సో జీవిత ఖైదు ముఖ్యంగా చనిపోయేంత వరకు కూడా ఇటు జైల్లోనే ఉండే విధంగా సిబిఐ ప్రత్యేక కోర్టు సిల్దా కోర్టు అనిర్బన్ దాస్ జిల్లా జడ్జ్ సిబిఐ కోర్టు న్యాయమూర్తి తీర్పుని వెలువరించడం జరిగింది. అలాగే 50,000 రూపాయల జరిమానాను కూడా విధించారు. అలాగే బెంగాల్ ప్రభుత్వానికి కూడా 17 లక్షల రూపాయల పరిహారం బాధితురాలి కుటుంబానికి ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లుగా సమాచారం. పూర్తి స్థాయి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇంకా ఏ అంశాలను తీర్పులో పొందుపరిచారనేది మనకి తెలియవస్తుంది. శనివారమే ఈ కేసులో సంజయ్ రాయ్ని దోషిగా తేల్చడం జరిగింది. గత ఏడాది ఆగస్టు 9వ తేదీన విధులు ముగించుకుని సెమినార్ హాల్లో నిద్రించిన ట్రైనీ డాక్టర్ 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ పైన అత్యాచారం చేసి హత్య చేశారు. సో దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ అలాగే సంజయ్ యొక్క బ్లూటూత్ డివైస్ అక్కడ ఘటనా స్థలంలో దొరికిన తర్వాత అది ఏ డివైస్ కనెక్ట్ అయిందో వాటి ఆధారంగా సంజయ్ రాయ్ని గుర్తించి ఘటన జరిగిన 6 గంటల్లో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత
ముఖ్యంగా వైద్యులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ హాస్పిటల్ సెమినార్ రూమ్లో సాక్ష్యాలు ఆధారాలు ధ్వంసం చేయడం, ఈ కేసుని తదుపరి 4 రోజుల్లోనే సిబిఐ టేకప్ చేయడం, 25 మంది సభ్యుల బృందంతో సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. సో దీని వెనక కుట్ర కోణం ఉంది అన్న కోణంలో కూడా దర్యాప్తు జరపాలన్న డిమాండ్ వచ్చినప్పటికీ ఆ కోణంలో కాకుండా ముఖ్యంగా సంజయ్ రాయ్ని మాత్రమే ఇందులో దోషిగా తేలుస్తూ సిబిఐ ఇటు కోర్టుకి సమర్పించిన ఆధారాల ప్రకారం సిబిఐ ప్రత్యేక కోర్టు సంజయ్ రాయ్కి జీవిత ఖైదును విధించడం జరిగింది. మరి ఈ తీర్పును సవాల్ చేస్తూ సంజయ్ రాయ్ ఏమైనా ఉన్నత స్థాయి కోర్టులకు వెళ్తాడా, అలాగే బాధితురాలి కుటుంబ సభ్యులు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి సో బెంగాల్ ప్రభుత్వం కూడా మరణశిక్ష విధించాలని చెప్పుకోవడం జరిగింది. కాబట్టి సో ఉన్నత స్థాయి హైకోర్టు సుప్రీంకోర్టులో ఏమైనా ఆశ్రయిస్తారా, ఎటువంటి న్యాయ పోరాటం సంజయ్ రాయ్ తరఫున అలాగే బాధితురాలి కుటుంబం తరఫున జరగబోతుందని మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా అయితే మరణశిక్ష కాకుండా జీవిత ఖైదును సంజయ్ రాయ్కి సిబిఐ ప్రత్యేక కోర్టు విధించడం జరిగింది. రైట్ గోపి, అది మొత్తంగా దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన కోల్కతా డాక్టర్ కేసులో దోషి సంజయ్ రాయ్ కి సిబిఐ కోర్టు జీవిత ఖైదును విధించింది. మరి ఈ కేసుకి సంబంధించి కోర్టు తీర్పుకి సంబంధించి డిస్కషన్ లో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ రచనారెడ్డి గారు, అలానే గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రవంతి గారు. నమస్తే అండి రచనారెడ్డి గారు. ఇప్పుడు సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మీరు ఎలా చూస్తారు? రచనారెడ్డి గారు, మీ ఆడియో మ్యూట్ లో ఉందండి, ఒకసారి చెక్ చేయండి. రావట్లేదండి ఆడియో. సో దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఆర్జికర్ ఆసుపత్రి ట్రైనీ డాక్టర్ పైన జరిగిన అత్యాచారం పైన హత్య కేసులో కోల్కతాలో ఉన్న సిల్దా కోర్టు తీర్పుని మనం చూస్తూ ఉన్నాము. ఈ కేసులో దోషిగా ఉన్నటువంటి సంజయ్ రాయ్ కి జీవిత ఖైదు శిక్ష పడింది. తుది తీర్పును కోల్కతాలోని సిల్దా సిబిఐ కోర్టు వెల్లడించింది. ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తీర్పు వచ్చింది. గత ఏడాది ఆగస్టు 9న ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ట్రైనీ డాక్టర్ పైన సంజయ్ రాయ్ అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా తేలింది. ఈ ఘటన పైన దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో సిబిఐ రంగంలోకి దిగింది. కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తు అనంతరం కోల్కతాలోని ప్రత్యేక కోర్టులో సిబిఐ ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. నవంబర్ 12న విచారణ ప్రారంభమైన తర్వాత సిల్దా కోర్టు అదనపు జిల్లా సెషన్స్ జడ్జ్ అనిర్బన్ దాస్ సంజయ్ రాయ్ని దోషిగా తేలుస్తూ తీర్పును కూడా వెల్లడించారు. అయితే తనను ఈ కేసులో ఇరికించారని తీర్పు సమయంలో సంజయ్ రాయ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. శిక్ష ఖరారుకు ముందు మాట్లాడేందుకు అవకాశం ఉంటుందని సంజయ్ రాయ్కి న్యాయమూర్తి చెప్పాడు. నేరం జరిగిన ప్రాంతంలో సంజయ్ రాయ్తో పాటు మరికొంతమంది ఉన్నట్లు బాధిత జూనియర్ డాక్టర్ తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా చూస్తూ ఉన్నాము కోల్కతా డాక్టర్ అత్యాచారం హత్య కేసుకు సంబంధించి ఈ కేసులో దోషిగా ఉన్నటువంటి సంజయ్ రాయ్ కు సిల్దా సిబిఐ కోర్టు జీవిత ఖైదును విధించింది. దానికి సంబంధించిన తీర్పును కూడా వెలువరించడం జరిగింది. 162 రోజుల తర్వాత ఈ కేసుకి సంబంధించి తీర్పు వెలువడింది. ఆగస్టు 9, 2024లో ఆర్జికర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ మృతి హత్య అనేది వెలుగులోకి వచ్చింది. ఆ ఘటన తర్వాత వెంటనే ఆ హత్యకు గురైన వైద్యురాలికి న్యాయం చేయాలి అని చెప్పి కూడా అటు మహిళా సంఘాలు కావచ్చు, ప్రజల నుంచి కూడా స్వచ్ఛందంగా వచ్చి నిరసనలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ సర్కార్కి సంబంధించి కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. బీజేపీ మమతా సర్కార్ను కూడా టార్గెట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే సంజయ్ రాయ్ వ్యాఖ్యలు కూడా మనం అంటే మార్నింగ్ జరిగినటువంటి హియరింగ్స్ లో జడ్జి చెప్పారు సంజయ్ రాయ్ మీరు మాట్లాడే అవకాశం ఉంటుందని. బట్ అతను మీడియా ముందుకు వచ్చి మరణశిక్ష తప్ప ఇంకా ఏదైనా విధించమని ఆయన కోరుకున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే బయటకు వచ్చిన సంజయ్ రాయ్ చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశాడు. తను కావాలని ఇరికించారని కూడా చెప్పారు. మొత్తంగా మనం చూసినట్లయితే ఈ కేసుకు సంబంధించి సిల్దా సిబిఐ కోర్టు అయితే తీర్పును వెలువరించింది. దోషిగా ఉన్నటువంటి సంజయ్ రాయ్ కు జీవిత ఖైదును విధించింది. దీనిపైన అయితే ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రవంతి గారు. శ్రవంతి గారు, నమస్తే అండి. ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ రోజు తీర్పు వెలువరించింది కోర్టు. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి?
చెప్పాలి అంటే అసలు మా అందరికి మరణ శిక్షనే ఇవ్వాలి అనేది మా డిమాండ్ ఉన్నింది. బికాస్ మేము ఎందుకంటున్నామంటే ఆ పాపని చంపేశారు. ఆ పాప ఎంత నరకం పడి చనిపోయింది. మరి అలాంటి వాళ్ళకి క్రూరంగా శిక్ష విధించాలి కదా. ఏ రోజు తప్పు చేస్తే ఆ రోజే శిక్ష విధించాలి. ఇప్పటికీ చాలా రోజులైంది దీనిని ఇన్ని రోజులు పొడిగించడము, మళ్ళీ ఇప్పుడు అతనికి జీవిత ఖైదు ఇచ్చి తనని ఇంకా మళ్ళీ వేరే కోర్టుకెళ్ళి అది ఇది చాలా మళ్ళీ వెసులుబాటు అన్నట్లు మాకైతే అనిపిస్తుంది. తనకి ఉరిశిక్ష వేసుంటే ఇంకొకళ్ళు భయపడాలి, ఇంకొకసారి ఎవరిని ఇలా ముట్టకూడదు. ఆడపిల్లని ఆ దైవంగా సమానంగా మనం భారతదేశంలో చూసుకుంటూ ఇంత క్రూరంగా చేస్తున్నాము. సో ఇంకొకసారి కాళికామాత వచ్చి శిక్ష విధించింది అన్న విధంగా మేము ఎన్నో పోరాటాలు చేసాం. కానీ ఇప్పుడు మళ్ళీ జీవిత ఖైదు, దీనికి మళ్ళీ ఆయన వేరే కోర్టుకు వెళ్తాడు. అది కూడా కాకుండా ఇంకా చాలా మంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని మేమందరం ఎన్నో పిటిషన్స్ పెట్టాము. ఇప్పుడు మా హాస్పిటల్ నుంచో లేకపోతే మా సొసైటీ నుంచో గైనిక్ డాక్టర్లము, IMA ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి చాలా పెట్టాము. మరి మిగతా వాళ్ళందరూ ఇప్పటి వరకు రావలేదు. ఇది కూడా మేము సాటిస్ఫైడ్ కాదు ఈ తీర్పుతోటి. చెప్పాలి అని అంటే ఇంకా కఠిన శిక్ష ఇవ్వాలి. మిగతా వాళ్ళను కూడా దీనిలో ఈయన ఇప్పుడు ఇరికిచ్చారు అని అంటున్నాడు, అప్పుడు నేనే చేశాను అంటున్నాడు. ఏది నిజమో ఏది అబద్ధమో? న్యాయ వ్యవస్థనైతే ఎప్పుడూ మేము గౌరవిస్తాము. అంత మేధావులు అక్కడ కూర్చొని ఉండేది, వాళ్ళని తప్పు పట్టాలని కాదు. మాకు ఇంకా మా ఆవేదన తీరలేదు, మా బాధ తీరలేదు. ఇంకా ఆ గాయం మా మీద ఇంకా చాలా పచ్చి పుండులాగా రోజు భయపడుతున్నాం. ఇప్పటికీ మా పిల్లలు డ్యూటీలకు పంపించాలన్నా, నైట్ డ్యూటీలు ఎక్కడ ఏమవుతుందో, ఎవరొచ్చి ఏం చేస్తారో ఆ భయము, ఆ టెన్షన్ ఇంకా మాలో ఇంకా అలాగే ఉంది. మేమైతే సాటిస్ఫైడ్ కాదని చెప్పాలి ఈ తీర్పుతో అయితే. అయితే చాలా పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. జూనియర్ డాక్టర్ల దగ్గర నుంచి ప్రజలు కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి పర్టికులర్ గా సంజయ్ రాయ్కి కఠినమైన శిక్ష విధించాలి అని చెప్పి. సో రచనారెడ్డి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. రచనారెడ్డి గారు, మరి ఈ రోజు సిల్దా సిబిఐ కోర్టు తీర్పును మీరు ఎలా చూస్తారు? సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పు అండి, అది చట్టానికి లోబడే ఉంది. ఎందుకంటే బిఎన్ఎస్ సెక్షన్స్ ప్రకారం, సెక్షన్స్ 63 and 64 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్షనన్నా లేకపోతే 10 ఏళ్ల కన్నా ఎక్కువ జైలు శిక్ష అన్నా చెప్పేసి ఉంది. అయితే ఇక్కడ మేడం డాక్టర్ గారు చెప్పినట్టు దీన్ని రేరెస్ట్ ఆఫ్ ద రేర్ క్రైమ్స్ గా డిటర్మిన్ చేయాల్సి ఉండేనా జడ్జి గారు ముందట ఆ ప్రస్తావన, ఆ ఆర్గ్యుమెంట్ గవర్నమెంట్ సిబిఐ అయినా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ అయినా తీసుకుందా అనేది మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మరణ శిక్ష ఇచ్చిన అతను హైకోర్టుకి, దాని తర్వాత సుప్రీం కోర్టుకి, లీగల్ ప్రాసెస్ లో అందరి హక్కులు అందరికి ఉంటాయి. ఇక్కడ నేరస్తుంది కూడా. సో అతను అపీల్ చేసేవాడు. ఇక్కడ మనము అపీల్ చేయాలని అనుకుంటున్నాం, మరణ శిక్ష ఇవ్వాలని చెప్పేసి. ఆ అమ్మాయి పేరెంట్స్ అయినా లేకపోతే సిబిఐ అయినా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ అయినా. ఎందుకంటే సిబిఐని స్పెసిఫిక్ గా సిబిఐ ఇన్స్ట్రక్షన్స్ అండ్ రికమెండేషన్స్ ఏంటో జడ్జి ఆల్రెడీ సెంటెన్సింగ్ కన్నా ముందు, చాలా ముందే అడిగినప్పుడు సిబిఐ క్లియర్ గా ఇతనికి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ క్రైమ్ గా పరిగణిస్తూ ఇతనికి ఆ చట్టంలో ఉన్నవి 10 years లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ కాకుండా డెత్ సెంటెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి. ఎందుకంటే డెత్ సెంటెన్స్ తో ఏంటంటే ఒక రెసిడివిజం మళ్ళీ కాకుండా, అంటే ఇంకో ప్రాస్పెక్టివ్ నేరస్తులు నేరం చేయడానికి కూడా భయపడేలాగా ఉండేలా డెత్ సెంటెన్స్. సో ఇప్పుడు సిబిఐ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ ఆల్సో మైట్ అప్రోచ్ ద హై కోర్ట్ ఫర్ ఇన్ ఆర్డర్ టు ఎన్హాన్స్ ద సెంటెన్సింగ్ అండి. సో వాళ్ళకైతే అక్కడి వరకు హైకోర్టు కాదు, సుప్రీం కోర్టు, క్యూరేటివ్ పిటిషన్, రివ్యూ అన్ని హక్కులు ఉంటాయి అందరికి, బాధితులకు ప్లస్ నేరస్తులకు కూడా. సో ఇదైతే ఇప్పటికీ అంటే ఇక్కడ కాన్స్పిరసీ యాంగిల్ ని సిబిఐ చూసిందా చూడలేదా, లేకపోతే సిబిఐ చూసి ఇక్కడ ఇంకో ఏ కాన్స్పిరసీ యాంగిల్ లేదు ఇతనే అని ఒక ఇండికేషన్, అంటే ఒక కంక్లూజన్ కి వచ్చి వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. సో అమ్మాయి తరఫ్ వాళ్ళు దాన్ని కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటది. సో
నేనేమంటానంటే దిస్ సెంటెన్సింగ్ ఇస్ ఓన్లీ ద బిగినింగ్ అండి. ఈ కేసు ఇంకా చాలా దూరం వెళ్తది. అంటే హైకోర్టులోనైనా సుప్రీం కోర్టులోనైనా ఈ సెంటెన్సింగ్ ఎన్హాన్స్ చేయాలి. అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ ని డెత్ సెంటెన్స్ గా చేయాలని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ ప్లస్ సిబిఐ తరఫు అపీల్స్ అయినా క్రిమినల్ అపీల్స్ అయినా, లేకపోతే కాన్స్పిరసీ యాంగిల్ సరిగ్గా ప్రోబ్ చేయలేరు అని చెప్పేసి దాని మీద ఫ్రెష్ పిటిషన్స్ అయినా ఫైల్ అయ్యే అవకాశాలు సేమ్ వాదించింది. ఈ కేసులో ఉన్న దోషి సంజయ్ రాయ్ కి మరణ శిక్షే కరెక్ట్, అదే జస్టిఫికేషన్ అని కూడా వాదించినప్పటికీ కూడా తీర్పు ఈ రకంగా రావడానికి మనం అసలు ఎలా అర్థం చేసుకోవాలంటే దాన్ని తప్పుగానైతే అర్థం చేసుకోవడానికి వీల్లేదండి. ఎందుకంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ క్రైమ్ అనేది ఒక జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ డిస్క్రిప్షన్ లో ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ క్రైమ్ అనేది డిసైడ్ చేస్తారు. సో ఆ రేరెస్ట్ ఆఫ్ ద ఇప్పుడు నేను ఒక రేప్ ని ఇంకో రేప్ ని కంపేర్ చేయదలుచుకుంటలేను, కానీ మీకు ఉట్టి ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఇప్పుడు మనము నిర్భయాది చూసాం. నిర్భయాది కొట్లాడి ఆల్మోస్ట్ 8 years కి హైకోర్టు, సుప్రీం కోర్టు, క్యూరేటివ్ రివ్యూ ఇదంతా అయిన తర్వాత లేదు ఈ దాంట్లో ఇద్దరికో ముగ్గురికో ఖచ్చితంగా డెత్ సెంటెన్స్ అని అన్నారు. దట్ ఈస్ ఎందుకు దాంట్లో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ క్రైమ్ గా పరిగణించారు కాబట్టి. ఇట్ వాజ్ అ గ్యాంగ్ రేప్, దేర్ వర్ మెనీ ఒఫెండర్స్ అండ్ దాంట్లో వైలెన్స్ గిట్లా చాలా అంటే లైన్ లో ఉండండి. ప్రెసెంట్ లాయర్స్ మాట్లాడుతూ ఉన్నారు, ఒకసారి లైవ్ లో చూద్దాం మనం. Later the judgment will come, the copy of judgment, and the elaborate part of it will explain as soon as we get the copy. Thank you. But the court has stated it that the compensation is not such a compensation that the court is giving. It is the liability of the state. It is the liability of the state which was supposed to give. Are the parents happy with the judgment? The parents are partially happy, and the main point is that the parents wanted to convey before this learned court through us that yes, there are discrepancy in this investigating procedure. So we have pointed that out, and the state has been reflected in the judgment. That is what. অবশ্যই অ্যাপিলের ঠিক সময় অ্যাপিলের రచనారెడ్డి గారు, సో మనం చూస్తూ ఉన్నామంటే లాయర్స్ చెప్తూ ఉన్నారు వాళ్ళ అంటే ఎవరైతే బాధితురాలు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ అయితే పార్షియల్లీ హ్యాపీ అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. బట్ అయినప్పటికీ కూడా దీనికి సంబంధించి సంజయ్ రాయ్కి ఎందుకంటే అంత క్రూయల్ గా ఆమెని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడికి భయం అనేది కల్పించాలనేటువంటి సొసైటీ నుంచి వస్తున్నటువంటి విషయాలు, వీటిని న్యాయస్థానాలు ఎంతవరకు కన్సిడర్ చేసే అవకాశం ఉంటాయంటారు జనరల్ గా? ఖచ్చితంగానండి, న్యాయస్థానాలు ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాయి. కానీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ క్రైమ్ అనేది అది ఒక జడ్జి డిస్క్రిప్షన్ లో ఉంటది. నేను అందుకోసం అన్నాను, ఒక రేప్ ని ఇంకో రేప్ ని మనం కంపేర్ చేయకూడదు. అది మారలీ కూడా రాంగ్ అనిపిస్తది. కానీ ఒక జడ్జి డిస్క్రిప్షన్ లో ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ క్రైమ్ గా వాళ్ళు పరిగణిస్తేనే అది డెత్ సెంటెన్స్ గా మారే అవకాశం ఉంటది. సో ఇక్కడ కూడా చాలా ఘోరంగా, చాలా క్రూరంగా ఒక డ్యూటీ డాక్టర్ ని, అంటే ఇదొక డాక్టర్ సముదాయానికి, అంటే ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ వాళ్ళ పని, వాళ్ళ అవర్స్, వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు పని చేయవలసి వస్తుంది. సో ఇదంతా దృష్టిలో పెట్టుకొని తను ఆ టైంకి అంటే 3-4 అంటే ఎర్లీ అవర్స్ లో తను అంత ఎగ్జాస్ట్ అయ్యి తిని అక్కడ ఇంకో ఏ చోటు లేకుండా, ఇంకో ఏ సేఫ్ స్పేస్ టు జస్ట్ రెస్ట్ అండ్ రిలాక్స్ లేకుండా అక్కడ పడి ఉన్నప్పుడు చేసిన దారుణం, అఘాయిత్యం. సో ఆ సర్కమ్స్టాన్సెస్ ని కూడా అపీల్ లో కన్సిడర్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ డిస్క్రిప్షన్ మేడం ట్రయల్ కోర్ట్ లో కొంచెం చాలా తక్కువగా దాన్ని కన్సిడర్ చేసే అవకాశాలు ఉంటాయి. బికాస్ ట్రయల్ కోర్ట్ లో జడ్జెస్ యూజువలీ కొంచెం కన్జర్వేటివ్ గా, అంటే కొంచెము
లా పరంగానే సెక్షన్ 63 సెక్షన్ 64 లో ఏముందో దాని ప్రకారమే వెళ్దాము అనే ఒక యాంగిల్ పోని వెళ్తారు. సో ఇన్ ద అపెలేట్ స్టేజ్ మనం క్రైమ్ ఎనార్మిటీ, క్రైమ్ ఎంత అంటే క్రైమ్ సర్కమ్స్టాన్సెస్, సిచ్యువేషన్స్, ఇతను ఎలా అంటే అక్కడ పని చేస్తూ ఉండి ఆ యాక్సెస్ కలిగి ఉండి ఒక నమ్మించి మోసం చేసే ఒక స్టేజ్ లో ఉన్న అతను కాబట్టి సో a lot of circumstances and plus it's a healthcare nightmare. అంటే ఫీమేల్ డాక్టర్స్ అయినా ఫీమేల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అయినా వాళ్ళు మళ్ళీ పని చేయాలా, లేకపోతే నైట్ షిఫ్ట్ చేయాలా వద్దా, లేకపోతే ఏంటి అనే స్టేజ్ కి అంటే ఒక ఫ్రీజింగ్ పాయింట్ కి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రెసిడివిజం రెడ్డి గారు నిజంగా కూడా అంటే ఒక విమెన్ బయటకు వచ్చి ఇలా ఎర్లీ అవర్స్ లో వర్క్ చేయాలి అంటేనే ఇప్పుడు భయపడిపోయేటువంటి సిచ్యువేషన్ నెలకొంది ఆ ఘటన తర్వాత. సో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే ఎలాంటి జాగ్రత్తలు కానీ ఎలాంటి ఇది కానీ తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? జాగ్రత్తలు అంటే మేడం ఖచ్చితంగా ప్రతి చిన్న పెద్ద క్లినిక్. రచనారెడ్డి గారు ఒక్క నిమిషం, శ్రవంతి గారు మాట్లాడతారు. ఓకే సారీ, నన్ను అడుగుతున్నారు అనుకున్నా. సారీ అంటే అండి ఇప్పుడు 24/7 ఎమర్జెన్సీ అండి. మెడికల్ గానీ, ఆర్మీ గానీ, పోలీస్ గానీ ఎక్కడైనా కూడా మేము ఏ టైంలో అయినా నేను ఇప్పుడు తల్లిగా ఉన్నప్పుడు బిడ్డకు పాలిస్తున్నప్పుడు ఫోన్ వచ్చినా కూడా పరిగెత్తిన సంఘటనలు కొల్లలు. అర్ధరాత్రి హెచ్ఐవి పేషెంట్లని ఫిట్స్ వచ్చినాయి అని ఎంతో జాబ్ మీద మాకు ఎట్లా అంటే నిబద్ధత ఉంటుంది. మాకు ఏదన్నా గానీ మా ఇంట్లో వాళ్ళని వదిలేసి హస్బెండ్ కి చెప్పుకోను, అత్తగారికి చెప్పుకోను, పరిగెత్తుకుంటూ వెళ్ళి చేసి ఇలాంటి సంఘటనలు ఉంటే ఏ ధైర్యంతో వెళ్ళగలం? మాకు ఎక్కడ సెక్యూరిటీ? నేను గాంధీ హాస్పిటల్లో పీజీ చేశాను, యూజీ చేశాను, అలాగే జూనియర్ డాక్టర్ గా చేసి తర్వాత సీనియర్ డాక్టర్ అయ్యాను. ప్రతి డ్యూటీ మాకు ఒక యుద్ధంలా ఉంటుంది. ట్రీట్మెంట్లు ఇవ్వడం ఒక భయంకరమైన ప్రాబ్లం అయితే, ఎందుకంటే ఎక్కువ ఉంటుంది, ఫ్లో ఎక్కువ ఉంటుంది. టెర్షియరీ హాస్పిటల్ కాబట్టి తక్కువ డాక్టర్స్ ఉంటారు, మంది ఎక్కువ వస్తూ ఉంటారు. అర్ధరాత్రులు ఎక్కడెక్కడి నుంచో రెఫరల్స్ అని వచ్చేస్తూ ఉంటాయి. ఆ స్ట్రెస్ ని భరించుకుంటూ ఫుడ్ తినము, నిద్ర ఉండదు, ప్రెగ్నెంట్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు, అలాగే హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయి. అయినా కూడా మేము కింద మీద పడి పనిచేస్తూ ఉంటే ఇలా కొత్తగా మాకు గొడవలు అంటే మా వాడిని చూడలేదు, మా వాళ్ళని రాజకీయ నాయకులు రావడం, ఇట్లా చాలా ప్రెషర్స్ చూశాను నేను. మా పీజీని కొట్టడానికి వచ్చేవాళ్ళు, నేను ఎన్నో రోజులు మా పీజీలని ముట్టద్దు అని నేను అడ్డు నిలబడినవి చాలా సంఘటనలు ఉన్నాయి మాకు. మేము చెప్పుకోలేము. పేషెంట్స్ కొంతమంది బేబీ లోపల చనిపోతే మేమేదో చేశామని మమ్మల్ని దాడులు చేయడం ఎన్నో జరిగినాయి. అవన్నీ ఒక ఎత్తయి మేము అయినా కూడా డాక్టర్స్ మేము ఒక ప్రమాణం చేసి వచ్చాము, ఏ టైంలో కూడా మేము కాంప్రమైజ్ అవ్వము, మా ఫ్యామిలీ కంటే మా ఉద్యోగమే మాకు ఎక్కువ అనుకొని మేము అలాగా మా నిద్రాహారాలు మన పని చేసేటప్పుడు సెక్యూరిటీ లేకుండా ఉంటే ఎలాగండి? మా పీజీ రూమ్స్ ఎట్లుంటాయి? ఆ రూమ్స్ లోకి ఎంతో మంది వచ్చి సెల్ ఫోన్లు కొట్టేయడము, బ్యాగులు కొట్టేయడము, మనిషి మీదకి రావడం, ఇలాంటివి నేను ఎన్నో చూశాను. ఢిల్లీ సూపరింటెండెంట్కి చెప్పుకోవడము, పోలీస్ కేసులు పెట్టుకోవడం, ఇవన్నీ నేను ఆల్మోస్ట్ 15 years గా ఎన్నో రకాల భయానమైన నైట్ డ్యూటీలు చేశాము. అవన్నీ ఒక పక్క అయితే ఇదేంటండి డ్యూటీ చేసిన వాళ్ళకి సెక్యూరిటీ లేకపోగా ఇలా చంపేస్తూ ఉంటే ఆడపిల్లల్ని ఎక్కడ చదివిస్తాము, ఎక్కడికి పంపిస్తాము? బేసిక్ గా కూడా చాలా ప్రాబ్లమ్స్ మీకున్న ఇనిషియల్ గా అయినా కూడా ఆ హికప్స్ అన్నిటిని కూడా బేర్ చేస్తూ మొత్తం దేశంలో వైద్య వృత్తి పైన ఉన్నటువంటి ప్యాషన్ ని కంటిన్యూ చేస్తూ అందరూ ఈ రంగంలోకి వస్తూ ఉన్నట్టుగా అర్థమవుతుంది. అంటే వీటి కనీసం ఈ కామన్ ఈ మినిమం ఫెసిలిటీస్ ని కూడా ఎందుకు కల్పించలేకపోతున్నారంటే ఏం చెప్తారు అసలు? ఇదేంటంటే ఫస్ట్ది కామన్ మ్యాన్, అసలు మనుషులకి మృగత్వం వచ్చేసింది. కలికాలంలో మృగాలు అయిపోతున్నారు, ఎందుకో అర్థం కావట్లేదు. తల్లి చెల్లి అని లేదు, అందరి మీద దాడులు చేయడమే, ఈజీగా చంపేస్తున్నారు, ఈజీగా మానభంగాలు చేసేస్తున్నారు. మనుషుల్లో ఇంత క్రూరత్వం ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. మనం చూస్తే జంతువులు బెటర్, అవి నేర్చుకుంటున్నాయి, ప్రేమిస్తున్నాయి, పెద్ద ఎట్లాంటివి కూడా ప్రేమిస్తుంటే మనుషులం ఇలాగ అయిపోతున్నాము. ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు అది ఆలోచించుకోవచ్చు. రేపు నా తల్లికి ఇట్లా అయితే ఎట్లా, వేరే వాడు వచ్చి నా తల్లిని ముట్టినా, చెల్లిని ముట్టినా, నా భార్యను ముట్టినా నేను ఎలా ఫీల్ అవుతాను అని ఒక్కడైనా ఆలోచిస్తే ఈ ప్రాబ్లం రాదు. అంతెందుకండి, కరోనా టైంలో అన్ని డిపార్ట్మెంట్స్ క్లోజ్ అండి. మీకు తెలుసు మేమందరం ఎంత శ్రమించాము. ఎన్నిసార్లు అండి నేను 53 క్లిష్టమైన కేసులు చేశాను.
ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఎవరు చేయడానికి లేరు, డాక్టర్లు కూడా చనిపోయారు కరోనా తోటి. అంత క్లిష్ట టైంలో మేము చేస్తున్నాము, మమ్మల్ని భగవంతులు అన్నారు. ఏం భగవంతులు అండి? మేము భగవంతులం అయితే మా మీద చెయ్యడానికి మనసు ఎలా వస్తుంది? అక్కడ నిజంగా సంజయ్ రాయ్ ఉన్నాడా, ఇంకో రాయ్ ఉన్నాడు, ఏదన్నా కానివ్వండి, దేవుడికే తెలుసు నిజమైన దోషి ఎవరు. వాళ్ళందరికీ మనస్సాక్షి లేదా? మమ్మల్ని ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నారు? మా ఆడవాళ్ళం అంటే మీకు ఎందుకు లెక్క లేకుండా పోయింది? పసిబిడ్డని చూడట్లేదు. నా డ్యూటీలో 5 నెలల పాపని రేప్ చేసి తీసుకురావడం చూశానండి. ఎంత ఏడ్చుంటానో, ఎన్ని రోజులు నిద్ర లేకుండా ఆ భయంకరమైన సంఘటన నన్ను కదిలించిందో నాకు తెలుసు. ఎందుకు ఏడుస్తున్నానో తెలియనన్ని సార్లు ఏడ్చాను నేను ఆ సంఘటనలో. వీటితోటి ఈ పాపని మానభంగం చేసిన రోజైతే రోడ్డు మీద ఒక రోజంతా నిలబడ్డాము న్యాయం కోసం. న్యాయం చేయండి, న్యాయం చేయండి, మమ్మల్ని బ్రతకనివ్వండి, మేము మీకోసం పనిచేస్తున్నాము, మమ్మల్ని ఎందుకండి చంపుతున్నారు, మమ్మల్ని ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నారు? అమ్మాయి ఎంత నలిగిపోయి ఉంటుంది, ఎంత నరకం అనుభవించి ఉంటుంది, ఎంత నొప్పి అండి. ఒక చిన్న దెబ్బ తగిలితేనే నొప్పి, అలాంటిది ఎముకలు విరిచేసి, కాళ్ళు విరిచేసి, కళ్ళల్లో పొడిచేసి, ఏంటండి అసలు? ఒక చిన్న ఇది కూడా, సింహం కూడా ఆకలి వేయకపోతే పక్కన మనిషిని ముట్టదంట, జింకను ముట్టదంట. అలాంటిది మనకి ఏంటి? 2 నిమిషాల ఆ దరిద్రమైన సుఖం కోసము ఇంత బాధ పెట్టాలా ఒక మనిషిని? ఇంత చంపేయాలా? ఎందుకు ఇలా ఇంత క్రూరత్వం? ఎక్కడ ఫెయిల్యూర్ అవుతుంది? ప్రభుత్వం ఫెయిల్యూరా, ప్రైవేట్ ఫెయిల్యూరా, ఎక్కడ ఫెయిల్యూర్? అన్ని ఫెయిల్యూరే. పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, వాళ్ళు చేయాలనుకుంటున్నారు. ప్రభుత్వం ఏం వదిలేదు కదా, వాళ్ళు చేయాలనుకుంటున్నారు. అందరూ అన్ని పరిధిలో ఏదో ఒకటి చెయ్యాలి. మాకు సేఫ్టీ ప్రొటెక్షన్ అని పెట్టారు, ఒకటి బయట సెల్ పెట్టారు గాంధీలో ఉన్నప్పుడు, కానీ వాళ్ళు కూడా ఫెయిల్యూరే. వాళ్ళని దాటి వెళ్ళిపోతున్నాయి. అంటే మనిషి నేను ఒక తప్పు చెయ్యాలి అని అనుకుంటే నన్ను ఎవడేం చెయ్యలేడు, ఏమైతే చూద్దాంలే అన్న ఒక లాంటి బరి తెగించే తత్వం వచ్చేసిందండి మనుషుల్లో. ఈ మగవాళ్ళు ఎందుకు ఇలాగా ఆలోచిస్తున్నారో, వాళ్ళకి ఆ బుద్ధి ఎందుకు వస్తుందో, నిజంగా దేవుడు గాని కనిపిస్తే నేనైతే భగవంతుడా వాళ్ళ మనసు మార్చు, మాకు ఆడవాళ్ళగా పుట్టించి మమ్మల్ని ఘోరమైన పరిస్థితుల్లో ఎందుకు బతికిస్తున్నావు అని అడగాలనుంది. రైట్, రచనారెడ్డి గారు, ఇప్పుడు మనకి వచ్చింది సిబిఐ కోర్టు నుంచి వచ్చిన తీర్పు మాత్రమే. అయితే నెక్స్ట్ ఫర్దర్ గా ఇటు బాధితురాలు తరపు వాళ్ళు కానీ ఇటు నిందితుడి తరపు కానీ ఎలాంటి స్టెప్స్ తీసుకోవచ్చు? అంటే ఆల్రెడీ హైకోర్టు నుంచే ఈ కేసు సిబిఐకి బదిలీ అయిన నేపథ్యంలో ఫర్దర్ స్టెప్స్ ఎలా ఉంటాయి లీగల్ గానండి? సిబిఐ కోర్టు నుంచి నెక్స్ట్ స్టెప్ అపీల్ లో బాధితురాలు తరఫు వాళ్ళు ఎక్స్టెన్సివ్ పనిష్మెంట్ అంటే హయ్యర్ పనిష్మెంట్ కోసము అపీల్ హైకోర్టుకే చేస్తారు. ఎందుకంటే హైకోర్టు నుంచి సిబిఐ కోర్టుకి రావడం అంటే ఒక రిట్ పిటిషన్ కి లోబడి ఉన్న ఆర్డర్ అది. కానీ ఇక్కడ అపీల్ క్రిమినల్ లా కింద క్రిమినల్ అపీల్ హైకోర్టుకే వస్తుంది. సో హైకోర్టుకి వీళ్ళు అపీల్ చేసుకుంటే ఈ సెంటెన్స్ ని ఎన్హాన్స్ చేయమని సంజయ్ రాయ్ కూడా అపీల్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే నన్ను ఆయన అంటనే ఉన్నాడు కదా, నన్ను కొన్ని అదేంటి ఫలి హషు చేసిండు, దీంట్లో తనకి ఏ పాపం తెలియదని, దీంట్లో చాలా పెద్ద కాన్స్పిరసీ ఉంది, ఇది అది అని చెప్పేసి తనకేం పాపం తెలియదని. సో అతను కూడా అపీల్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎవిడెన్స్ సిబిఐ చాలా డీటెయిల్డ్ గానే దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి చార్జ్ షీట్ ఫైల్ చేసిండ్రు. సో ఎవిడెన్స్ బేసిస్ అపీల్ అయినా, సుప్రీం కోర్ట్ కి అపీల్ అయినా, లేకపోతే క్యూరేటివ్ అయినా చాలా ఎవిడెన్స్ బేస్డ్ ఉంటాయి. కొత్తగా దాంట్లకు ఇంకో ఏదో అతి కొత్త ఎవిడెన్స్ లేకపోతే కొత్త ధనాన్ని ఇంట్రొడ్యూస్ చేసే అవకాశాలు ఈ స్టేజ్ లో చాలా తక్కువ ఉంటాయి. అదంతా ట్రయల్ స్టేజ్ లోనే ఎక్కువగా ఉంటది. సో ట్రయల్ లో ఇతను నాకేం తెలియదు, నాకు అసలు యావజ్జీవ కారాగార శిక్ష కూడా చాలా ఎక్కువనే తప్పు అని చెప్పేసి ఈయన వెళ్ళే అవకాశాలు ఉంటాయి. తల్లి తండ్రులైనా, లేకపోతే సిబిఐ అయినా, లేకపోతే స్టేట్ అయినా క్లియర్ గా ఇది తక్కువ అండ్ డెత్ పెనాలిటీ అంటే ఒక మెసేజ్, ఒక చాలా స్ట్రిక్ట్ డైరెక్ట్ మెసేజ్, ఇట్లా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ని ముట్టరాదు మేడం అంటున్నట్టు. వాళ్ళు చాలా క్లిష్టమైన పరిస్థితిలో వాళ్ళు వాళ్ళ డ్యూటీస్ చేస్తూ ఉంటారు. అందుకని ఒక మెసేజ్ వెళ్ళడానికి దీన్ని ఖచ్చితంగా డెత్ పెనాలిటీనే ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో నేను అందుకోసం అన్నాను, దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్.
హైకోర్ట్, సుప్రీం కోర్టులోనే రివ్యూ, క్యూరేటివ్ ఇవన్నీ అయిన తర్వాత విల్ హ్యావ్ టు సీ. సో శ్రవంతి గారు, మీరు అంటున్నారు ఇప్పుడు విధించినటువంటి జీవిత ఖైదు సరైన శిక్ష కాదు అంటున్నారు. బట్ అడ్వకేట్ లాయర్ గారు రచనారెడ్డి గారు చెప్తూ ఉన్నారు ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. సుప్రీం కోర్టులో కూడా చాలా హియరింగ్స్ ఉంటాయి, ఎలాంటి తీర్పైనా వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటి కేసెస్ లో అంటున్నారు. మరోవైపు మనం చూస్తే మనం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఖచ్చితంగా కూడా మరణశిక్ష పడాలి అని చెప్పి ఆవిడ కూడా ప్రతిజ్ఞ పూనే పరిస్థితి ఉంది. సో మీరేమంటారు దీనికి సంబంధించి? ఖచ్చితంగా కూడా జస్టిస్ ఏదైతే ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నా ఆ మరణశిక్ష అనే జస్టిస్ ఈ కేసులో వస్తుందని మీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారా? అవునండి, ఎందుకంటే అందరూ పాజిటివ్ గా ఆ పాపకి చాలా సపోర్ట్ చేశారు. ఇది జరిగితే అట్లీస్ట్ నెక్స్ట్ అయినా కూడా మనుషులు ముట్టడానికి భయపడతారు, ఇలాంటి తప్పు చెయ్యరు అనే దానికోసమైనా అతనికి మరణశిక్ష పడి తీరాలి. పడితేనే నెక్స్ట్ మనకి చట్టం మీద ఇంకా గౌరవం పెరుగుతుంది. ఓకే, తప్పు జరిగిన వెంటనే మనకి ఒకటి న్యాయం జరిగింది, ఇంకో తప్పు జరగదు, పర్వాలేదు, మనం మళ్ళీ ముందుకెళ్దాము, పని చేద్దాము అనే కాన్ఫిడెన్స్ అయినా ఇవ్వాలి కదండి. సో వీళ్ళంతా మనల్ని చూస్తే ఇప్పుడు మేడం అర్చన గారు కూడా అంటున్నారు ఇంకా చాలా ఉంది, ఇది బిగినింగే కాబట్టి నాకైతే ఆశాభావం ఉంది. ఇంకా నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ గాని, మిగతా వైద్య సంఘం గాని, ఈ జనరల్ పాపులేషన్ గాని, మమతా గారు గాని అందరూ మాకు సపోర్ట్ చేసి ఈ ప్రొఫెషనల్ ని ముట్టద్దు అని కొత్త చట్టాలను తీసుకొచ్చి ఇమ్మీడియట్ గా, అంటే బయట కొన్ని దేశాల్లో చూస్తాము ఇమ్మీడియట్ గా ఉరేయడము, ఇమ్మీడియట్ గా కాల్చి చంపడం ఇలాంటివి ఉంటాయి. అట్లీస్ట్ భయాన్ని ఇవ్వాలి, తప్పు చేసేవాడు భయపడాలి. మనకి వచ్చే జన్మలో కాదు, ఈ జన్మలోనే ఇమ్మీడియట్ గానే మనకి ఇది పడుతుంది, మనం అనుభవించాలి అనేది వాళ్ళకి తెలియాలి అని అంటే ఇది కంపల్సరీగా ఎన్హాన్స్ అవ్వి తీరాల్సిందే. మాకైతే మరణ శిక్షే కావాలి. ఇప్పుడు అతన్ని చంపాలి, మనిషిని చంపడం అనేది మృగత్వం కాదు, తప్పు చేశాడు కాబట్టి హీ షుడ్ బి పనిష్డ్ అంతే. అంటే ఎలాంటి చట్టాలు, ఎలాంటి ఇవి రావాలి గవర్నమెంట్ సైడ్ నుంచి? ఒక 10 ప్రదేశాల్లో మహిళ స్వేచ్ఛగా ఏ టైంలో అయినా పనిచేసే విధంగా ఉండాలంటే ఎలాంటి స్ట్రిక్ట్ రూల్స్ ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఇమ్మీడియట్ గా అండి, ఏదన్నా తప్పు చేయడానికి వెళ్తున్నప్పుడే మనకి ఆ భయం ఎలా కలుగుద్ది, మన విజిలెన్స్ ఎక్కువ ఉందో, చేయంగానే మనకి నేరం పడుతుందో, ఆ చట్టం ఇంత కఠినంగా ఉంది అంటే విపరీతమైన ఏమంటే అది ఎట్లాంటి ఎఫెక్ట్ ఇస్తుంది నా లైఫ్ కి అనేది మనకి తెలవాలి. అటువంటి చట్టాలు రావాలి ఇమ్మీడియట్ గా. ఈ రోజు జరిగితే రేపే అయిపోవాలి. మనం ఎవిడెన్స్ అప్పటికప్పుడు సంపాదించుకోవాలి, న్యాయం నిరూపణ త్వరగా చేసుకోవాలి. ఇన్ని రోజులు ఇన్ని డిలే చేస్తే ఎన్నో మారిపోతాయండి, ఎన్నో రకరకాల మధ్యలో మ్యానిపులేషన్స్ అయిపోతున్నాయి. మనం ఈ కేసులో కూడా మనం చాలా చూసుంటాము. అవి అన్ని సాక్ష్యాలని ఏదో చేయాలనుకొని ఎన్నెన్నో రకాలుగా చేశారు. అంటే ఇప్పటికీ ప్రజల్లో అనుమానాలు అయితే ఉన్నాయి, ఏదో జరిగింది, తప్పు జరిగింది, అది బయటికి రావడం మాత్రం ఈయనొక్కడే బయటకు వచ్చాడు. ఇంకా చాలా మంది దీని మీద ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళందరూ కూడా తప్పించుకుంటున్నారని. డేస్ పాస్ అయ్యే కొద్దీ డైల్యూట్ అయిపోతుంది మ్యాటర్. దానివల్ల మనము అసలైన నేరస్తుల్ని తప్పకుండా మనము వదిలేసుకునే స్టేజ్ లో ఉంటాం. అందుకని ఇమ్మీడియట్ గా ఏదైనా తప్పు జరిగితే ఇమ్మీడియట్ గా మనకి శిక్ష పడాలి. ఎలాగా? అది కూడా న్యాయంగా, ధర్మంగా పడాలి. ఎవరినో ఒకరిని శిక్షించమని అడగం ఎవరం. సో దానికి సంబంధించిన సాక్ష్యాలని వాళ్ళకి ఇవ్వడము, వీళ్ళకి ఇవ్వడం కాకుండా దాన్ని ప్రాపర్ గా దిస్ ఈస్ ద ప్రోటోకాల్, దీన్ని ఫాలో అవ్వాలి. ఇమీడియట్ గా ఈ 40 రోజుల్లోనో 30 రోజుల్లోనో 20 రోజుల్లోనో నేరం నిరూపించబడాలి, దానికి శిక్ష పడాలి. అది కూడా ప్రొఫెషనల్స్ ని, అంటే ఇప్పుడు ఆడవాళ్ళని, ఏ ఆడవాళ్ళైనా ఆడవాళ్లే, ప్రతి కామన్ పీపుల్ ఆర్ ఆల్సో ఆడవాళ్లే కదా. కానీ ఇంత దేశం కోసం సేవ చేసే వాళ్ళ మీద ఇంకొంచెం కన్సిడరేషన్ ఇవ్వండి, మమ్మల్ని స్వేచ్ఛగా పని చేసుకొనివ్వండి, మనసు పెట్టి పని చేసుకొనివ్వండి. దానికి సంబంధించి ఎంత కఠినమైన శిక్షలైనా మేము చెయ్యగలము అనేది మాకు భరోసా ఇవ్వమని మాత్రం మేము కంపల్సరీగా డిమాండ్ చేస్తున్నాము. సో రచనారెడ్డి గారు, ఈ కేసులో ఫస్ట్ హైకోర్టు వ్యాఖ్యలు మనం చూస్తే ట్రయల్ దశలోనే, అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలోనే చాలా జాప్యం జరిగింది అనేటువంటి వాదనలు కూడా వచ్చాయి. సో ఇప్పుడు సిబిఐ ఎంటర్ అవ్వడం కావచ్చు, సిబిఐ మొత్తం ఛార్జ్షీట్ లో ఫైల్ చేసిన విషయాలు, ఇక్కడ నుంచే ప్రాసెస్ అనేది ఉంటుందా? మళ్ళీ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి నిజంగా, అంటే చాలా మందికి ఉన్నటువంటి అపోహలు, ఇప్పుడు శ్రవంతి గారు మాట్లాడటంలోనే ఇతను ఒక్కడే బయటకు వచ్చాడు కానీ బిహైండ్ చాలా మంది ఉన్నారు ఈ కేసుకి సంబంధించి అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అయితే దీనికోసము అంటే ఇంకో బిహైండ్ చాలా మంది ఉన్నారు అని సిబిఐ ఆ యాంగిల్ కూడా ఇన్వెస్టిగేట్ చేసి, ఇంకా ఎవరు అంటే ఈ డైరెక్ట్లీ దీనితో ఈ రేప్ అండ్ మర్డర్ తో రిలేటెడ్ లేడు సంజయ్ రాయ్ తప్ప అని చెప్పేసి సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. సో ఇప్పుడు సపోజ్ ప్రత్యక్షంగా ఇప్పుడు ఏదైనా కొత్త
ఎవిడెన్స్ సిబిఐ కి సబ్మిట్ చేయడమో లేకపోతే సిబిఐ వాళ్ళ ఇంకా దాంట్లో ఏమైనా ఉందా అని చెప్పేసి ఇన్వెస్టిగేట్ చేసి ఇంకా ఎవరి హస్తమైనా దాంట్లో దొరికితే ఖచ్చితంగా వాళ్ళు దాని మీద సెపరేట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి సెపరేట్ గా వాళ్ళను అక్యూజ్ గా చూపించి ట్రయల్ కంటిన్యూ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ ట్రయల్ కాదు, వాళ్ళ అంటే హూఎవర్. సో ప్రెసెంట్ కోల్కతా డాక్టర్ కేసులో దోషి సంజయ్ రాయ్ కి అయితే జీవిత ఖైదు విధించింది సిల్దా సిబిఐ కోర్టు. దీనికి సంబంధించిన డిబేట్ కొనసాగుతుంది. షార్ట్ బ్యాక్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీకర్ డాక్టర్ కేసులో దోషి సంజయ్ రాయ్ కి అయితే జీవిత ఖైదు విధించింది. దీనికి సంబంధించి అయితే ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అతనికి మరణశిక్షే కరెక్ట్ అనేటువంటి భావన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇది కేవలం సిబిఐ దగ్గర ఉన్నది మాత్రమే, వచ్చిన తీర్పు మాత్రంగానే చూడాలి. దీనికి ఫర్దర్ గా కూడా ఇంకా జస్టిస్ వచ్చేటువంటి ఆశాభావాన్ని కూడా డాక్టర్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో శ్రవంతి గారు మనం చూస్తున్నామంటే ఇప్పుడు కోల్కతా డాక్టర్ కేసుకి సంబంధించి ఇది నడుస్తున్నప్పటికీ కూడా అంటే జనరలైజ్ మనం చేసి మాట్లాడుకున్నట్లయితే ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్లేస్ లో ఆ మహిళల పైన ఇలాంటి అఘాయిత్యాలు ఇంత క్రూయల్ గా బ్రూటల్ గా వాళ్ళని వేధించి చంపేస్తున్నటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయండి. సో వీటిని మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంటే ఎందుకు ఒక రకమైనటువంటి అంటే ఎంతో భద్రత కలిగినటువంటి ఎన్విరాన్మెంట్ మన చుట్టుపక్కల ఎందుకు లేదంటే ఏం చెప్తారు? వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ అని ఇప్పుడు గైనిక్ అసోసియేషన్ ఒకటి మాకు అసోసియేషన్ లో పోరాడుతున్నామండి గత 10 ఏళ్లుగా. వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైలెన్స్, ఇప్పుడు సెక్షువల్ అబ్యూస్ అనే కాదు, అన్నిటి కూడా గృహహింస మీరు చూస్తూనే ఉంటారు. కట్నం తీసుకురాలేదను ఏదో ఒక విధంగా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడము అనేది ఇప్పుడు కాదు, ఎన్నో ఏళ్లుగా జరుగుతుంది. అది ఇప్పుడు రాను రాను అది చదువుకుంటున్నారు, సమాజంలో మార్పులు వస్తున్నాయి, మనము ఎటో దూసుకెళ్తున్నాము, సైన్స్ ఎటో వెళ్తుంది, ఏఐలని ఆర్టిఫిషియల్ ఇన్ని వచ్చిన తర్వాత మనం ఏమనుకుంటాము, పాతవన్నీ కూడా మెరుగైపోయి ఇంకా ఈ ప్రాబ్లమ్స్ పోయి లేడీస్ హ్యాపీగా ఒక మంచి సమాజంలో సేఫ్టీ సమాజంలో బతుకుతారు అని అనుకునేది ఇది రివర్స్ అయిపోతుంది. అంటే మనిషికి నాలెడ్జ్ పెరిగిపోతుంది, ఫెసిలిటీస్ పెరిగిపోతున్నాయి, అయినా కూడా దిగజారుడుతనం అయిపోయింది. అంటే ఒక క్యారెక్టర్ లేదు, ఒక ఆలోచన పరిధి లేదు. ఎవరిది తప్పు? ఫ్యామిలీ తప్ప, పెంపకం తప్ప, ఉండిన ఎన్వైరాన్మెంట్ అంటే సొసైటీ తప్ప, ఏది చూస్తే అన్ని తప్పే ఇక్కడ. ఎందుకంటారా, మీకు మీ సైన్స్ పెరిగే కొద్దీ సోషల్ మీడియా ఎక్కువ అయిపోయింది, వాటిల్లో మంచి కంటే చెడు ఎక్కువ ప్రచారం అవుతుంది, జనాలకి చెడు ఎక్కువ ఈజీగా వెళ్ళిపోతుంది, రకరకాల పద్ధతులు నేర్చుకుంటున్నారు, ఏ విధంగా తప్పు చేయాలి, ఏ విధంగా రేప్ చేయాలి. చిన్న పిల్లలండి డిబేట్ లో జాయిన్ అయ్యారు POW సంధ్య గారు. సంధ్య గారు, ఈ రోజు మనం చూస్తూ ఉన్నాము సంజయ్ రాయ్ కి జీవిత ఖైదు విధిస్తూ సిల్దా సిబిఐ కోర్టు అయితే తీర్పును వెలువరించింది. ఈ కోర్టు తీర్పు పట్ల మీ స్పందన ఏంటండి? సిల్దా కోర్టు విధించిన తీర్పునైతే ఆహ్వానించాలి. ఎందుకంటే ఇది ఒట్టి లైఫ్ కాదు, టిల్ డెత్ అతను లైఫ్ పనిష్మెంట్ ఉండాలి అనేది, దాన్ని ఆహ్వానిస్తున్నాం. అయితే అదే సమయంలో సిబిఐ అంత ఎంక్వైరీ చేసిన అది ఒక్కళ్ళు చేయడం అసాధ్యం, అందులో అనేక అంశాలు ఉన్నాయి. దాంట్లో సందీప్ అతను ఎవరైతే ఉన్నాడో, సందీప్ దత్ అతను, ఇంకా చాలా మంది మీద ఉన్న ఆరోపణలు, అంటే కాలేజీ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నాడో వాళ్ళ మీద ఉన్న ఆరోపణలన్నీ కూడా పక్కకి వెళ్ళి వాళ్ళందరూ మంచిగా స్కాట్ ఫ్రీగా తిరుగుతున్నారు. ఇది సంజయ్ ఇతను ఒక్కడే మీద వేసుకున్నాడు, సంజయ్ రాయ్ వస్తున్న ఆరోపణ. కనీసం సిబిఐ ఎంక్వైరీలో అయినా అది వాస్తవాలు బయటకు వస్తాయేమో, అసలు దోషులు తేలుతారేమో అనుకున్నాం. ఇది నిజానికి చాలా క్రూరమైన హత్య. ఒక డ్యూటీలో ఉన్న ఒక మెడికల్ డాక్టర్ పట్ల జరిగిన హత్య, అది చాలా క్రూరమైన హత్య. అంటే మనకు అత్యాచారాలు మన సమాజంలో కొత్తగా ఎన్ని మాట్లాడినా, పెంపకాలని అదని మనం ఎన్ని మాట్లాడినా, స్త్రీలపై లైంగిక దాడులు ఆమోదించేటువంటి ఒక సాంస్కృతిక విలువలు ఉన్న చోట అన్ని రకాల లైంగిక వేధింపులు, దాడులు, వాటి పరాకాష్ఠ దశలు ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి. వాటి పట్ల నిజమైనటువంటి చర్చ ఈ సమాజంలో లేదు. స్త్రీల పట్ల జరిగేటువంటి హింసల పట్ల నిజమైన చర్చ లేదు. ఈ సాంస్కృతిక, ఈ కల్చరల్ వాల్యూస్ ఉన్నటువంటి చోటు జరుగుతున్నవే ఈ ఘటనలు. కానీ ఆ ఘటనల్లో కూడా ఒక హాస్పిటల్లో
డ్యూటీలో ఉన్న ఒక డాక్టర్ పట్ల చాలా మంచి కుటుంబం వాళ్ళు, పేరెంట్స్ టైలర్స్, ఎంత కష్టపడితే ఆ అమ్మాయిని ఆ స్థాయికి చదివిస్తారు వాళ్ళు. కానీ ఆమె అందులో కొన్ని వాస్తవాలు మనకు వస్తున్నాయి. అనేక మంది జూనియర్ డాక్టర్లు చెప్తున్నారు ఏంటంటే అమ్మాయి చాలా ఫైటర్, ప్రశ్నించింది, కొన్ని అవకతవకల్ని ప్రశ్నించింది, కమిటీలు వేయమని అడిగింది. ఇవన్నీ కూడా సహించలేని యాజమాన్యం ఆ మీద ఈ దాడికి ఉసుకొల్పారు అనేది ఒకటి వినపడింది. దాని మీద ఏమీ మనకి ఎక్కడ ఎటువంటి ఈ తీర్పులో రిఫ్లెక్ట్ అయినటువంటివి లేవు. అట్లాగే ఒక్కడిని మొత్తానికి నేరస్తుడిగా చూపించి శిక్షించారు, ఇక అది సరిపెట్టుకోమన్నట్టుగా ఉంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదు అంటే నేరస్తులు ఎవరున్నా ఎవరున్నా శిక్షించాలి. అయితే ఏదో కుటుంబానికి ఒక 17 లక్షలు నష్టపరిహారం కట్టించమన్నారు, 50,000 నేరస్తుడికి శిక్షలో భాగంగా వేశారు. అవును. అయితే సంధ్య గారు, మనం చూస్తే ఎన్ని కఠిన శిక్షలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నిర్భయ కేసు కానీ, లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో జరిగిన డాక్టర్ కేసు ఇన్సిడెంట్, ఇలాంటివి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కొన్ని చోట్ల ఇప్పుడు నిర్భయ కేసులో 7 to 8 years పట్టింది ఆ దోషులకు శిక్ష ఖరారు చేయడానికి. ఇక్కడ ఒక జూనియర్ డాక్టర్లు అయితే వాళ్ళు పారిపోయే క్రమంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా మనందరికీ తెలిసింది. అంటే ఇలాంటి ఘటనలకి సంబంధించి శిక్షలు పడుతూ ఉన్నాయి. కొత్తగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వచ్చాయి, దానికి సంబంధించి హీరింగ్స్ కూడా ఫాస్ట్గా జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇలా డాక్టర్స్ కానీ ఇలా బాగా వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి ఆ ప్రదేశాల్లో ఇలాంటి ఘటనలు జరగటాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా శిక్షల చుట్టూ తిరుగుతాం, శిక్షోన్మాదమే మనకు ఉంటది. వాళ్ళకి ఉన్మాదం స్త్రీల పట్ల ఉంటే శిక్షల చుట్టూ మనకు ఒక ఉన్మాదం. ఇప్పుడు నిర్భయ హంతకుల్ని ఉరి తీశారు, దాని ముందు దాని తర్వాత కూడా అక్కడక్కడ జరిగినాయి, ఎన్కౌంటర్లలో చంపారు. మరి ఎందుకు ఆగట్లేదు? అంటే మనం నిర్మూలించవలసింది, ఎలిమినేట్ చేయవలసింది అవైలబుల్ గా ఉన్న, కోపం ఉన్నా, ద్వేషం ఉన్నా, అవైలబుల్ గా ఉన్నా, అవకాశం ఉన్నా ఏ స్త్రీని టచ్ చేసే హక్కు ఎవరికి లేదు. ఆ సివిక్ సొసైటీ మనకు కావాలి. వాళ్ళ విదేశాల్లో స్టేర్ చేస్తే తప్పు అనే అవగాహన, స్పృహ ఎందుకు కలిగింది? ఎక్కడైనా ప్రపంచంలో మనకున్నంత అత్యాచారాలు లేవు కదా. అంటే ఆమె అంగీకారం లేకుండా ఆమెని టచ్ చేసే హక్కు నాకు లేదు అనే స్పృహ సమాజాలు కల్పించుకున్నాయి. మన దగ్గర అది లేదు, అది మాట్లాడం మనం. ఆమె అంగీకారం లేకుండా, ఆమె 18 ఏళ్ల లోపలైతే అంగీకారం ఉన్నా సరే టచ్ చేయకూడదు. 18 ఏళ్ల పైన అయితే ఆమె కన్సెంట్ ఉంటే దట్ ఈస్ డిఫరెంట్, అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న అఫైర్ అవుతుంది. కానీ వితౌట్ కన్సెంట్ ఆమెని ఫోర్స్ చేయకూడదు. డోంట్ టచ్ హర్ వితౌట్ హర్ కన్సెంట్ అనేది మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? అది చాలా ముఖ్యం. దాని వల్లనే అది చెప్పట్లేదు కాబట్టి అది ఆ స్పృహని కల్పించడంలో మన పాలకులు, మన ప్రభుత్వాలు, మన వ్యవస్థలు, మన కుటుంబ వ్యవస్థలు, మన పాలక వ్యవస్థలు ఫెయిల్ అయినాయి కాబట్టి, మన పౌర సమాజంకి ఆ స్పృహ లేదు కాబట్టి ఎన్కౌంటర్లు జరిగినా, ఉరి శిక్షలు జరిగినా అవి రిపీట్ అవుతున్నాయి అత్యాచారాలు అనేది నేను బలంగా చెప్పదలుచుకున్నాను. అయితే సుప్రీంకోర్టులో కూడా కొన్ని కేసెస్ మనం చూసాం సంధ్య గారు. అంటే తన ఇష్టం లేకుండా భార్య అయినా కూడా తనని దగ్గర ముట్టరాదు అనేటువంటి కోర్టులు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి, తీర్పులు దానికి సంబంధించి కూడా. బట్ అంటే ఇలాంటి కేసెస్ లో ఆ అవగాహన సమాజంలో లేదమ్మా. తీర్పులు ఉంటే సరిపోదు, ఆ అవగాహన కూడా సమాజంలో ఉండాలి. ఇప్పుడు డేట్ లైఫ్ కూడా చాలా మంచిది. ఇప్పుడు అమెరికాలో రేర్ గా జరిగే కొన్ని అత్యాచారాల కేసులో కూడా more than 100 years అని ఇస్తున్నారు, టిల్ డెత్ అని ఇస్తున్నారు. అక్కడ ఒక భయం అనేది ఏర్పడింది, అమ్మో వదిలిపెట్టరు ఎవరినైనా అని. కానీ మనకు ఆ భయం లేదు, ఎవడో దొరికితే చాలే, దొరికితే అప్పుడు చూద్దాం అన్నట్టుగా చాలా జరిగిపోతున్నాయి. మన సమాజంలో అసలు స్త్రీల హక్కుల పట్ల గౌరవం కానీ, స్త్రీల మీద జరుగుతున్న హింస పట్ల కన్సర్న్ కానీ లేదండి. లేకుండా ఊరికే శిక్షలు చూపించి శిక్షలు కట్టుకుంటే శిక్షలు బాగా ఉంటే అవుతాయి అన్నట్లుగా మనం మాట్లాడుతున్నాం. శిక్షలు ఒక భాగం, శిక్షలు ఉండొద్దని కాదు, శిక్షలు ఉండాలి, కఠినంగా ఉండాలి. నేరస్తుడు ఎవరైనా 100 ఘటనలు జరిగితే 100 కేసుల్లో కూడా శిక్షలు పడడానికి ఉండాలి తప్ప ఎవడో ఒకడు గరీబోడు లేదా పనికి మాలిన ఉన్నో ఒకరిని శిక్షించి ఒకరిని ఎన్కౌంటర్ చేసి ఆగిపోతాయంటే అది భ్రమ. ఎంతమంది నేరస్తులు ఉంటారో, ఎంతమంది నేరం చేస్తారో అంతమందిని శిక్షించే వ్యవస్థ కాదు.
అయితే ఈ కేసుకి సంబంధించి కూడా అంటే పొలిటికల్ గా కూడా మనం చూసినట్లయితే తీవ్ర విమర్శలు వచ్చాయి. అంటే సాక్షాత్తు మహిళా సీఎం ఉన్నటువంటి స్టేట్ లోనే ఇలాంటి ఘటనలు జరగటం చాలా బాధాకరం అని చెప్పి పొలిటికల్ రంగు కూడా పులుముకున్నటువంటి ఈ కేసుల్లో మనం అంటే అసలు వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? అంటే సొసైటీలో ఒక మహిళ అనేది అన్ని రకాలుగా కూడా ఒక యూటిలిటీ వస్తువులాగా మారిపోయిందని మనం అనుకోవచ్చు. తప్పనిసరిగా అదే జరుగుతుందండి. ఒకవేళ ఒక మహిళ సీఎం గానో పిఎం గానో ఉంటే ఆగిపోతాయి, జరగవు అనుకుంటే అంతకన్నా భ్రమ మరొకట్లేదు. ఇందులో ఆమె కూడా అందరితో పాటు డిమాండ్ చేస్తుంది, అందరితో చాలా నాటకాలు ఆడింది. అంత నాటకాలు ఆడే బదులు ఒక ఫెయిల్యూర్ లో ఉన్న బాధ్యుడైన వాడిని ఇంకో చోట ఉద్యోగం ఇస్తే ఎట్లా చేస్తారు? అంటే అక్కడ జరుగుతున్న అనేక దాడులు, తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళ దాడులు, ఇక బీజేపీ ప్రతిపక్షంగా రాజకీయం చేయడానికి వాళ్ళకి సిగ్గు లేదు. ఆ రాజకీయాల్ని ఎదుర్కోవడానికి ఈమె కూడా పెద్ద మెలో డ్రామాలు చేసింది. మమతా బెనర్జీ ఆమె కూర్చుంటుంది ధర్నాలు. ఎక్కడన్నా ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఉందంటే అందరూ మొరబెట్టుకునేది వాళ్ళకి, న్యాయం చేయండి అని కోరేది వాళ్ళని. ఆమె ఎందుకు కూర్చుంది? ఆమె కూడా నిరాహార దీక్షలో కూర్చుంది. అంటే స్టంట్, ఒక అత్యాచారం పట్ల స్పందించే తీరు డ్రామాలు ఆడడం కాదు కదా, హై డ్రామాలు క్రియేట్ చేయడం కాదు కదా. దానికి బాధ్యత వహించాలా? అప్పుడు కూలగొట్టడాలు, సాక్ష్యాధారాలు మాయం చేయడాలు, టీఎంసీ గుండాలు వచ్చి దాడి చేయడాలు, ఆ డాక్టర్ల మీద చాలా ఒత్తిడి తీసుకురావడాలు. ఆమెకి ఇష్యూ పట్ల కన్సర్న్ ఉంటే డాక్టర్ల మీద అంత ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎక్కడా కూడా సెన్సిబుల్ గా లేదు. అక్కడ టీఎంసీ గవర్నమెంట్ కూడా బాధ్యతగా సెన్సిబుల్ గా లేదు. దానికి తోడు దాన్ని రాజకీయం చేయడానికి మాత్రమే ఉన్నావు, హత్రాస్ అటువంటి ఎన్నో ఘటనలు వదిలేసి రాజకీయాలు చేయడానికి మాత్రమే బెంగాల్లో పరిమితమైంది. అంటే ఆవిడ కూడా శపథం చేశారు, ఈ కేసులో నిందితుడు ఖచ్చితంగా ఉరిశిక్ష పడేలాగా ప్రతిజ్ఞ కూడా చేశారు. అంటే ఇప్పుడు మనకి అడ్వకేట్స్ చెప్తున్నది ఏంటంటే ఇది ఏసీబీ కోర్టులో వచ్చిన తీర్పు మాత్రమే, మరి ఇది హైకోర్టుకు వెళుతుంది, తర్వాత సుప్రీంకోర్టుకు వెళుతుంది, ఇరువైపుల వాళ్ళు వెళతారు అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది సీల్డ్ కోర్టు, సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పు మాత్రమే. ఇంకా పైన 2 లేయర్లు 3 లేయర్లు కూడా ఉన్నాయి, అంటే బెంచ్ కూడా తీసుకుంటే. కాబట్టి చూద్దాం ఆ నేరస్తుడు ఎంత బలమైన వాడు, అతని తరఫున ఎవరు వెళ్తారు, అప్పీలు, ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయండి. ఏది ఏమైనా మేము ప్రగతిశీల మహిళా సంఘంగా దీంట్లో ఉరిశిక్ష పడలేదు అని ఆందోళన చెందడం కన్నా టిల్ డెత్ లైఫ్ వేయడం అనేది ఇంపార్టెంట్ ఇష్యూగా చూస్తున్నాం. కానీ ఇంకా నేరస్తులు ఉన్నారు అని మేము భావిస్తున్నాం. ఆ మిగతా నేరస్తులను కూడా పట్టుకుని శిక్షించగలిగితే బాగుంటుంది. అట్లాగే ఈ ఘటన నేపథ్యంలో కోర్టులు వర్క్ ఎన్విరాన్మెంట్, పని స్థలాల్లో మహిళల భద్రత, డ్యూటీల్లో మహిళల భద్రత, ఇవాళ దీని తర్వాత చాలా మంది లేడీ డాక్టర్లకు డ్యూటీలు ఇవ్వట్లా, ఉద్యోగాల్లో తీసుకోవట్లా మహిళల్ని. అమ్మో మీకు మీరు నైట్ డ్యూటీలు చెయ్యరు అంటే నైట్ డ్యూటీలు ఇవ్వద్దు అనే అంశం వైపుకి వెళ్ళింది. నాకు ఈ ఘటన జరగాక మహిళా డాక్టర్లు కాల్ చేసి మాట్లాడారు, మాకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, మీరు నైట్ డ్యూటీలు చేయరు కదా అని ప్రిఫరెన్స్ ఇవ్వట్లా. కాబట్టి ఇది ఉద్యోగ భద్రతను దెబ్బతీసే అంశంగా ఉండకూడదు, ఉద్యోగ చేసే చోట భద్రత కల్పించే అంశంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి సంధ్య గారు, మీ స్పందన మాతో పంచుకున్నందుకు. శ్రవంతి గారు మాట్లాడదాం దీనికి సంబంధించి. కోల్కతా వైద్యురాలిపైన హత్యాచారం కేసులో సిల్దా సిబిఐ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దోషి సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు విధించింది, 50,000 జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించింది. అయితే బాధిత కుటుంబానికి 17 లక్షల పరిహారం ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది కోర్టు. ఆర్జికర్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ పై గత ఏడాది ఆగస్టు 9న హత్యాచారం జరిగింది. ఆగస్టు 10న నిందితుడు సంజయ్ రాయ్ను అరెస్ట్ చేశారు. ఈ కేసు సంచలనం సృష్టించడంతో సిబిఐ రంగంలోకి దిగింది. ఇప్పుడు సిబిఐ కోర్టులోనే నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు కూడా వెలువడింది. మనతో పాటు శ్రవంతి గారు ఉన్నారు. శ్రవంతి గారు, ఇందాక సంధ్య గారు మాట్లాడుతూ చెప్పారు, మహిళలకు ఇలాంటి ఇన్సిడెంట్స్ తర్వాత నైట్ టైం ఏదైతే నైట్ షిఫ్ట్లకు కూడా వాళ్ళని పనిలో పెట్టుకోకుండా రిజెక్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ స్టార్ట్ అవుతున్నాయని. అంటే ఈ పరిణామాలు ఎంతవరకు స్వాగతించదగినవి అంటే ఏమంటారు మీరు? ఎలా అండి, ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, ఉద్యోగాలు ఇవ్వకపోతే
మేల్ డాక్టర్స్ ఫీమేల్ ని ఎలా చూస్తారు? డెలివరీస్ ఎవరు చేస్తారు? సిజేరియన్ లో గర్భసంచికి సంబంధించిందో ఎమర్జెన్సీస్ ఎలా అవుతాయి ఇవన్నీ? ఇప్పుడు ఇదంతా ఎలా ఉంది అని అంటే మహిళలు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ లో ఉన్నారు, మళ్ళీ ఇంకో కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇల్లు జరగాలి కదండి, ఇంట్లో కూర్చోలేరు కదా. ఇంత చదువుకుంది సమాజ సేవ కోసం అయినా దానికి ఏంటంటే కొంచెం ఇంట్లో కూడా అవసరం కదా, దానికోసమే కదా అందరూ ఇంత కష్టపడతారు, ఫ్యామిలీ నిలుపుకోవాలి. ఇప్పుడు మేడం గారు అన్నట్లు మీకు ఉద్యోగాలు ఇవ్వలేము, నైట్ డ్యూటీలు చేయరు అని అంటే మేము ఎలా బతకాలి? ఇన్ని కష్టాలు పడుకుంటూ, ఇంత పెయిన్ కోర్చుకుంటూ, ఇన్నిటికి అన్ని సాహసంలాగా చేసి పని చేస్తుంటే మళ్ళీ కొత్తగా ఉద్యోగాలే ఇవ్వమనడం అది ఎంతవరకు కరెక్ట్? ఉద్యోగాలు లేకపోతే ఎట్లా నడుస్తాయి? హాస్పిటల్స్ ఎలా నడుస్తాయి? ప్రైవేట్ హాస్పిటల్స్ లో అంటారు, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అయితే నో అనడానికి లేదు. అమ్మాయిలు చెయ్యాల్సిందే. ఆడవాళ్ళు మేము ఇప్పుడు ఎట్లా ఉన్నా కూడా పరిస్థితులు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డ్యూటీలు అనేది మేము ఎస్కేప్ అవ్వడానికి లేదు. బికాజ్ మేము బాధ్యత. ఓకే, రైట్ శ్రవంతి గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి గారు మీ స్పందన మాతో పంచుకున్నందుకు. సో అది మొత్తంగా సిల్దా సిబిఐ కోర్టు సంచలన తీర్పిచ్చింది. సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు విధించింది, 50,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. అదేవిధంగా బాధిత కుటుంబానికి 17 లక్షల పరిహారం ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ కు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. ఈ కేసుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందించడానికి మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, పశ్చిమ బెంగాల్ ఆర్చికర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ హత్య కేసులో దోషి సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు విధించడం పట్ల చాలా మంది అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి సంబంధించిన ఎంపీలు, కేంద్ర మంత్రి, అలాగే మాజీ ఎన్సీడబ్ల్యూ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, జాతీయ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్, అలాగే ఎంపీ రేఖా శర్మ, వీరంతా కూడా కేవలం ఒక్క సంజయ్ రాయ్ మాత్రమే ఈ కేసులో లేరు, ఇంకా చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒక కుట్ర కోణం దాగి ఉంది. ట్రైనీ డాక్టర్ హత్య వెనుక ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దర్యాప్తు సంస్థ ముఖ్యంగా పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు చేయలేదు. ఇంకా అసలైన దోషులకు శిక్ష పడలేదు. అది పశ్చిమ బెంగాల్ ప్రజలకు కూడా తెలుసు అంటూ బీజేపీకి సంబంధించిన నేతలు, బీజేపీ ఎంపీలు, ఇటు కేంద్ర మంత్రి కూడా దీనిపైన స్పందించడం జరిగింది. ప్రధానంగా కేంద్ర మంత్రి ఇటు సుకాంత ముజాందార్ ముఖ్యంగా ఇది సరైన న్యాయం కాదు బాధిత కుటుంబానికి అని వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే బీజేపీ ఎంపీ సమీక్ భట్టాచార్య కూడా ఇదే అంశంపైన స్పందించారు. అలాగే రేఖా శర్మ మాజీ జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్, అలాగే బీజేపీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు ఈవిడ ఇటీవల. సో కోల్కతా పోలీసులు అలాగే సిబిఐ కేసు హ్యాండ్ ఓవర్ చేసే మునిపే ఆధారాలన్నీ కూడా ధ్వంసం చేశారు. సో సరైన కోణంలో కేవలం ఒక్క సంజయ్ రాయ్ని మాత్రమే దీనికి బాధ్యుణ్ణి చేశారు అని చెప్పి బీజేపీకి సంబంధించిన నేతలు కానీ, బాధిత కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులు, బాధితురాల తల్లిదండ్రులు కూడా ఈ తీర్పు పట్ల కొంత అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. మాకు నష్టపరిహారం వద్దు, 17 లక్షల రూపాయల నష్టపరిహారం బెంగాల్ ప్రభుత్వం కుటుంబ సభ్యులకు చెల్లించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అలాగే దోషి సంజయ్ రాయ్కు యావజ్జీవ కారాగార శిక్షను విధించడం జరిగింది. అంటే జీవితాంతం ఆయన జైల్లో ఉండే విధంగా శిక్షను విధించడం జరిగింది. సో ఈ తీర్పుని సవాల్ చేస్తూ మళ్ళీ సంజయ్ రాయ్ ఇటు సుప్రీంకోర్టుని లేదా హైకోర్టుని ఆశ్రయించే అవకాశం ఉంటుంది. మేము అత్యున్నత స్థాయి శిక్ష అంటే ముఖ్యంగా ఉరి శిక్ష విధించాలి అని చెప్పి ఇటు సిబిఐ కానీ, బాధితురాలి తల్లిదండ్రులు కానీ, ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ సమాజం కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ అత్యాచార ఘటన తర్వాత జరిగిన ఆందోళనలు వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ఉరిశిక్ష విధించాలని చెప్పి కోరారు. కానీ ఆ విధంగా జరగకుండా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుగా దీన్ని పరిగణిస్తూ యావజ్జీవ కారాగార శిక్షను ఇటు సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి విధించడం జరిగింది. సో మిశ్రమ స్పందన వస్తుంది. రాజకీయ పార్టీగా బీజేపీ అయితే ఈ తీర్పుని ముఖ్యంగా ఇందులో ఒక్క సంజయ్ రాయ్ మాత్రమే కాదు, ఇందులో కుట్ర కోణం ఉంది కాబట్టి సరిగా ఇన్వెస్టిగేషన్ జరగలేదు, సరైన న్యాయం బాధిత కుటుంబానికి జరగలేదని చెప్పి బీజేపీ నేతలు సహా అనేక మంది డాక్టర్లు కూడా ఈ తీర్పు పట్ల కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో చూడాలి బాధిత కుటుంబీకులు ఈ తీర్పు పైన హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా, లేక పశ్చిమ బెంగాల్ సీఎం కూడా డెత్ పెనాల్టీ విధించాలని చెప్పి డిమాండ్ చేశారు. కానీ అది ఆ విధంగా జరగలేదు కాబట్టి బెంగాల్ ప్రభుత్వం ఏమైనా ఇటు అత్యున్నత స్థాయి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుందా అనేది మనం వేచి చూడాలి.
రైట్ గోపి, అది మొత్తంగా సంజయ్ రాయ్ ను దోషిగా తేలుస్తూ సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు తీర్పును వెలువరించింది సిల్దా సిబిఐ కోర్టు. అయితే ఈ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి అయితే మిశ్రమ స్పందన వస్తోంది. అయితే నెక్స్ట్ హియరింగ్స్ కూడా ఉండబోతున్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టులను కూడా ఇరువైపుల వారు ఆశ్రయించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సంజయ్ రాయ్ ఖచ్చితంగా కూడా మరణశిక్ష పడాలని చెప్పి చాలా ప్రజల నుంచి కూడా వస్తున్నటువంటి స్పందనగా తెలుస్తుంది. ఇవి ఇప్పటి వరకు